దేవునిని ఆశ్రయించినటువంటి వాడు, దేవునిని నమ్ముకున్నటువంటి వాడు. అదే విధముగా దేవుని ఇంట్లోనికి ఆహ్వానించాడు, హృదయములోనికి ఆహ్వానించాడు. అదే విధముగా పశ్చాత్తాపము కలిగిన వాడిగా మారు మనసు పొందాడు. ఏం పొందాడమ్మా? ప్రతి ఒక్కరికి ఏముండాలి? మారు మనసు. అంటే దాని అర్థం ఉన్న మనస్సుతో ఉండడమేనా? మారు మనస్సు అంటే దాని యొక్క అర్థము మనస్సును మార్చుకోవడం, హృదయాన్ని మార్చుకోవడం, ఆలోచనను మార్చుకోవడం, తలంపులను మార్చుకోవడం, సిద్ధాంతాలను మార్చుకోవడం. దీనినే మారు మనస్సు అంటాం. ఆ మనసులోనే నువ్వు ఉంటే ఇంకా మారిందే ఉంది. అదే త్రాగుడు, అదే జీవితము, అదే సిగరెట్లు, అదే పాపము, అదే జీవితము అయినప్పుడు నువ్వు ఏం మారిపోయావు? మారినట్లు కాదు, మారినట్టు నటిస్తూ ఉన్నావు. అది దేవుని దగ్గరకు చేరేది కాదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ జక్కని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకున్న జక్కయ్య. అంతకుముందు పాపాత్ముడే, అన్యాయం చేసిన వాడే, అక్రమాలు చేసిన వాడే, వడ్డీని లాగిన వాడే. అయినప్పటికీ కూడా ఏ రోజైతే దేవునిని విశ్వసించాడో, మారు మనసు పొందాడో, పశ్చాత్తాపం కలిగి ఉన్నాడో, హృదయంలో దేవునికి చోటిచ్చాడో, అప్పటి నుండి తన హృదయము మారిపోయింది. దేవునిని చేర్చుకున్నటువంటి జక్కయ్య, దేవునిని చూడాలని ఆశ కలిగిన జక్కయ్య, దేవునిని ప్రేమించిన జక్కయ్య. మన యొక్క విశ్వాసమును బట్టి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మారు మనస్సు కలుగజేసినటువంటి వాడు దేవుడే. మారు మనస్సు పొందుడే అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. ఆజ్ఞాన కాలమున దేవుడు చూడనట్లుగా ఉన్నాడు. ఎప్పుడండి? అమ్మ తలలు వెత్తండి ఒకసారి, బైబిల్ బాగా చదువుతున్నారు. ఎప్పుడండి చెప్పండి? అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్లుగా ఉన్నాడు అంటే ఎప్పుడు? అజ్ఞాన కాలం అంటే ఎప్పుడు? జ్ఞానము లేని కాలం, దేవుడు లేని కాలం, పరిశుద్ధాత్మ లేనిటువంటి కాలం, బైబిల్ లేని కాలం, సువార్త ఎవరు చెప్పలేనటువంటి కాలము, చర్చిలు లేని కాలము, దేవాలయాలు లేని